ట్రావెల్ చేస్తున్నా నా హార్ట్ లో బీట్ ఐ లవ్ యు గర్ల్ అంటుంటే వింటున్నా వాట్సాప్ అంటూ నీ కొంటె తలపు నన్నే కదిపేనే హరి అప్ అంటూ నీ ప్రేమ పిలుపు నన్నే పిలిచేనే నమస్కారం. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళ 1900+. చాచా నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. మరి జవహర్ లాల్ నెహ్రూ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రతి ఏడాది మనం November 14th చిల్డ్రన్స్ డే జరుపుకుంటూ ఉన్నాము. పిల్లలందరికీ, అలాగే ఇంకా పిల్లల మనస్తత్వం ఉండే వాళ్ళందరికీ హ్యాపీ 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 చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ. ఇంకా ఈ పిల్లలు నన్ను అక్క అనే పిలుస్తున్నారు. ఈ ఏడాది కూడా గడిచిపోయింది. అమ్మయ్య వద్దు, పిల్లలకు అలాగే పిలు. ఓకే, ఇవాళ వచ్చిన పిల్లల పరిచయాలు. నా పేరు ప్రతీక్ష. నేను కర్నూలు నుండి వచ్చాను. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా హాబీస్ సింగింగ్, డాన్సింగ్, డ్రాయింగ్. ఓకే, ఏమవుదాం అనుకుంటున్నావు పెద్దగా అయ్యాక? డాక్టర్ అక్క. డాక్టర్? ఏం డాక్టర్ అవుతావు? కార్డియాక్ స్పెషలిస్ట్. కార్డియాక్ స్పెషలిస్ట్. అమ్మో, ఇంత చిన్న వయసులోనే బోలేనంత అవగాహన పెంచుకుంది. నాకు ఆ ఏజ్ లో కార్డియాక్ అంటే కూడా ఏంటో తెలియదు. కర్నూలులో నీకు ఇష్టమైన ప్లేస్ ఏమిటి? నాకు కిడ్స్ పార్క్ అక్క. కిడ్స్ పార్క్ బాగుంటుందా? ఏముంటుంది కిడ్స్ పార్క్ లో? అంటే స్విమ్మింగ్ అవన్నీ ఇష్టం అక్క. స్విమ్మింగ్ కూడా ఉంటుందా అక్కడ? వావ్. కొండారెడ్డి బుర్జు తెలుసా నీకు? అదే ప్రకాష్ రాజ్ ని కొట్టాడు కదా మహేష్ బాబు, అక్కడే. అదే అక్కడ ఒక్కడో సినిమాలో. హాయ్ అక్క. హాయ్. నా పేరు శ్రీజ. నేను 7th క్లాస్ చదువుతున్నాను రత్నం జూనియర్ ఒలింపియాడ్ స్కూల్లో. నేను నెల్లూరు నుంచి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్, సింగింగ్. నేను క్లాసికల్ డాన్స్ 8 years నుంచి సురభి గాయత్రి మేడం దగ్గర నేర్చుకుంటున్నాను. అమ్మయ్య అయిపోయింది బాబోయ్. ఆ అమ్మాయి చెప్పిన తర్వాత నాకు ఆయాసం వచ్చింది. చెప్పమ్మా, నువ్వు పెద్దగా అయ్యాక ఏం అవుదాం అనుకుంటున్నావు? డాక్టరేనా, ఆడిటరేనా? రెండింటికి చాలా దూరం ఉంది. అలా ఎలా? ఆడిటర్ వైపు ఎలా వదిలింది నీకు అసలు మనసు? మీ నాన్నగారు ఆడిటరా? కాదు. మరి ఎలా? ఆడిటింగ్ గురించి ఏం తెలుసు నీకు? ఎలా తెలుసు? అంటే ఇప్పుడు నేర్చుకుందామని. ఇప్పుడు నేర్చుకుందాం అనుకుంటున్నావు? అబ్బో, పిల్లలకు చాలా విషయాలు తెలిసిపోతున్నాయి బాబోయ్. పెద్దవాళ్ళు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆడిటర్ కూడా అవుతుందంట. మనకేమైనా తెలుసా చిన్నప్పుడు? డాక్టరు, ఇంజనీర్, డాక్టరు, ఇంజనీర్, ఇంతే తెలుసు. నెల్లూరులో ఏ ఏరియా మీది? పెద్ద బజార్. పెద్ద బజార్. చిన్న బజార్ ఎక్కడ? పెద్ద బజార్ దాటాక చిన్న బజార్ వస్తుందా? హాయ్ అక్క. హాయ్ సంజన. నేను 6వ తరగతి చదువుతున్నాను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నా హాబీస్ సింగింగ్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఓకే, నువ్వేం అవుదాం అనుకుంటున్నావు? పెద్ద డాక్టర్, పీడియాట్రిషియన్. పిల్లల డాక్టర్ అవుతావు. ఓకే, అప్పుడు నాకు ట్రీట్మెంట్ ఇవ్వాలి నువ్వు. ఎలా ఇస్తావు? నేను పిల్లను కదా. కాదు. పిల్ల అంటే వయసులో మాత్రమేనా? మనసుతో కూడా పిల్లే, ఓకేనా? కాదు. అవును. నేను ఇవ్వను నీకు ట్రీట్మెంట్. ఇవ్వాలి. నేను ఇవ్వను. మీరు అవ్వలే. ఆంటీ కాలే. ఆంటీ. సరే, హైదరాబాద్ లో ఏంటి ఫేమస్? చార్మినార్. నా పేరు కుందన. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఉషాభారతి స్కూల్లో గుడివాడలో చదువుతున్నాను. నా హాబీస్ సింగింగ్, డాన్సింగ్. కుస్తీ పడుతుంటావా నువ్వు ఎప్పుడైనా? కుస్తీ పడు. అట్లాగే మాట్లాడింది. నా పేరు కుందన ఏయ్ అన్నట్టుంది అసలు గొంతు. నా చెప్పుకుందనా, నువ్వేం అవుదాం అనుకుంటున్నావు పెద్దగా? యాంకర్ అవుదాం అనుకుంటున్నా. వెరీ గుడ్. చెప్పట్లు. నా అంబిషన్ డాక్టర్. డాక్టర్ కమ్ యాంకర్. ఓకే, గుడ్. నీలాగే యాంకర్ అవుదాం అనుకుంటున్నా. పెద్ద ఫేమస్ తెలుసా గుడివాడలో? అవునా? అవునా? ఆ. గుడివాడలో ఇంకేం ఫేమస్? గుడివాడలో టెంపుల్స్ బాగా ఫేమస్. ఓకే, నా గురించి ఏమనుకుంటూ ఉంటారు గుడివాడలో? సుమ ఎంత అందంగా ఉంటుందో. అబద్ధాలు అన్ని మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళు అక్కడ. హాయ్ సుమా, నా పేరు మధుమిత. నేను 9th క్లాస్ చదువుతున్నా. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో. నేను గుంటూరు నుంచి వచ్చాను. నీ బరువు కన్నా ఎక్కువ బరువు ఉండేటువంటి చెవురింగులు వేసుకోవచ్చా చెప్పు? థ్యాంక్ యూ. ఓకే, నువ్వేం అవుతావు పెద్దగా అయ్యాక? నీ పొజిషన్ నేను తీసుకోవాలనుకుంటున్నా. నా పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నావు? అయితే దొంగ అవుతావు అన్నమాట. అంటే మీరు దొంగనా? అంటే వేరే వాళ్ళది కొట్టేయాలనుకునే వాళ్ళు దొంగే కదా.
నా అంబిషన్ నేను ఐఏఎస్ అదిగో అవ్వాలనుకుంటున్నాను. మళ్ళీ మార్చేసింది. వెరీ గుడ్, అవ్వైట్ అవ్. నీకోసం ఒకటి తెచ్చాను. తినడానికా? కాదు, ఓకే. నా చేతులతో చేశాను. వావ్, క్విల్లింగ్ ఎస్. చాలా బాగుంది. క్విల్లింగ్ ఆర్ట్ వెరీ నైస్. Thank చాలా you. ఓపిక ఉండాలి చేయడానికి. థ్యాంక్ యూ. పాప హాయ్ సుమా, Hi. నా పేరు హనీషా. నేను 9th క్లాస్ చదువుతున్నాను. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విజయవాడ నుంచి వచ్చాను. నా హాబీస్ సింగింగ్, డాన్సింగ్, వాచింగ్ టీవీ. ఓకే, మీ ఊర్లో ఏం ఫేమస్? దుర్గా టెంపుల్. అమ్మవారి గుడి. ఓకే, నువ్వేమవుదాం అనుకుంటున్నావు పెద్దగా? సిఏ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్, చెయ్యి. ఇగో ఈ అమ్మాయి ఆర్డర్ అవుతుందంట, నువ్వు సీఏ చెయ్యి. అలా ఇంట్రొడక్షన్స్ అయిపోయాయి. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. సరే. ఎవరికి వచ్చింది స్టార్ కార్డు చూద్దామా? పిల్లాని కళ్ళల్లో దాగుందో తల్వారే, పిల్లోడి కండల్లో దాగుందో పట్కారే, చున్నీలా చుట్టేస్తా ఆగారే. బార్బీ గర్ల్, బేబీ డాల్, గుండె జిగేలు మంటుందే. బార్బీ గర్ల్, బేబీ డాల్, గుండె గుబేలు మంటుందే. సో నీకు 20 పాయింట్స్. నువ్వేమైనా నన్ను అడుగుతావా లేకపోతే ఏమైనా జోక్ చెప్తావా? చెప్తా. చెప్పు. తండ్రి అన్నాడు కొడుకుకి, నీకు నీ నెక్స్ట్ ఎగ్జామ్ లో నీకు నీ లాస్ట్ ఎగ్జామ్ కన్నా డబుల్ మార్క్స్ రావాలని. అప్పుడు కొడుకు అంటాడు, నాకు లాస్ట్ ఎగ్జామ్ లో 0 వచ్చినాయి, 0కి డబుల్ 0నే కదా. మంచి కొడుకు. నువ్వు బాగా చదువుకుంటావా? అలాంటి మార్కులే రావు కదా. ఆహా. ఓకే. వీళ్ళందరికి ఏమొచ్చిందో చూద్దాం. పంజరం దింపండి. ఓకే, 1 2 3 గో. ఓకే, సో నీకు 10 పాయింట్స్. నీకోసం సాంగ్ పాడు. నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నేనుండాలి, నీ కథగా నేనేమా నాకే తెలియని నన్ను చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నన్ను రప్పించి నా ఉంగరం ఇదేంటో తెలుసా? ఈ స్పెషల్ ఉంగరం చిటికిన వేలకి ఎందుకు వేసుకున్నానో తెలుసా? వేరే వేళ్ళకి పట్టట్లేదు కాబట్టి. ఇది మా అమ్మాయి తయారు చేసి ఇచ్చింది నాకు. స్పెషల్ చిల్డ్రన్స్ డే గిఫ్ట్. నాకు చిటికిన వేల గిఫ్ట్ ఇచ్చి ఆమె బొటన వేలు గిఫ్ట్ తీసుకుంటుంది. మాకేమిస్తావు? నీతో నేను ఆడుకుంటున్నాను 1 గంట సేపు. ఓకే, గిఫ్ట్ రెడీ. 1 2 3 గో.
హనీషాకి 12 పాయింట్స్. క్వశ్చన్ అడుగుతా. అడుగు. మనం రోజు పెన్సిల్ తో రాస్తాం కదా, దాన్ని తెలుగులో ఏమంటారు? ఒకప్పటి కాలంలో ఏంటంటే దాన్ని అలా పెట్టుకుని సరే చెప్పలేవా? నేను చెప్పేనా? సెలేక అని అంటారు. సెలేక, SCLAKA. సెలేక. ఎందుకంటారు అలా? ఎందుకని అంటారంటే ఇప్పుడు నేను సుమాని ఎందుకు అంటున్నారు? రీజన్ చెప్పు. వాళ్ళమ్మ పేరు పెట్టారు. అదే వెళ్దాం. యా ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. దాన్ని శ్రీలేఖ అంటారా? ఏంటది? సెలేక. సెలేక అంటారు. యా సెలేక. మరి పెన్ ఏమంటారు? కలం అంటారు. 1 2 3 గో. నీకు 14 పాయింట్స్. 1 2 3 గో. ప్రతీక్ష నీకు 18 పాయింట్స్. థ్యాంక్ యూ అక్క. శ్రీజ 16 పాయింట్స్. ఓకే సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్ చూడండి. స్వస్తిక్ మసాలా స్టార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. Hello rockstar, I'm your angel. Arey oh rockstar, I am single. Mr. Rockstar, out the mingle. Chal chal rockstar, chedam jingle. Okay anela, kanagaruda, one day girlfriend e undi pandaga chesi break up aipota. Auto zomo corta, auto zomo corta. బాగేసింది కదా అసలు ఎక్స్ప్రెషన్లు ఫుల్. అసలు చంపేస్తారు నిన్ను, నేను చంపేస్తారే రే. బాగేసావు మధుమిత. థ్యాంక్ యూ. ఈ పాట ఏ సినిమాలోది? హనీషా నంబర్ 1 నేను ఒక్కడే. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగు. ఏంట్రా మూర్తి? నమస్కారం బాబు. ఈడు మా అల్లుడు. ఎలా నమస్కారం పెట్టే సంస్కారం లేదా? అంటే బాబు నాకన్నా వయసులో చిన్న నమస్కారం పెడితే చచ్చిపోతారు బాబు. ఆ పర్లేదు మీరు పెట్టమంటే పెట్టేస్తాను. వద్దులే రే మూర్తి, వంగరా. ఇవాళకి వద్దులే బాబు. మూర్తి స్కూల్ కి టైం అవుతుంది, వంగు. అంటే అల్లుడు ముందు చెప్తున్నాను కదా, అడిగితే పిండి లేసిపోవాలి. ఎలా ఉందిరా మూర్తి? చాలా బాగుంది బాబు. ఏం రామూర్తి, నీ బట్ట నెత్తి మీద కొట్టానేటప్పుడు మా పులి కళ్ళలో ఎరుగు చూసాటే ఎన్ని కోట్లు ఇచ్చినావా సరే రాదు. దానికేరా మా పులి కుక్కలు పెంచుకుందాం తాత అంటే యాల్రా మన మూర్తుండాలే చెప్పినా. అలాగే అన్నారా? విన్నారు కదా. సో పిల్లలు అలా పెద్దవాళ్ల పట్ల బిహేవ్ చేయకూడదు, పెద్దవాళ్ళని గౌరవించాలి అని చక్కగా ఆ తర్వాత హీరో బుద్ధి చెప్తాడనమాట. ఇది ఏ సినిమాలో సంభాషణ? హనీషా. రెడీ. రెడీ. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. Down, down, down the
Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, hey, man, duty. Hey, ripo mapokadu. Hey, pote malli radu. Hey, kalam teliyani lokam chudam colorful chikati dati. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, hey, man, duty. Hey, ripo mapokadu. Hey, pote malli radu. Hey, kalam teliyani lokam chudam colorful chikati dati. బాగా చేసావురా, సూపర్ అసలు నువ్వు. మీరు విన్న ఈ పాట ఉండే సినిమాలో హీరో ఎవరు? అనీషా. అల్లు అర్జున్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు తీసుకో. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్వస్తిక్ మసాలా స్టార్ మేళలో నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. 699 మైనస్ 99 600 ప్లస్ 0 600 ప్లస్ 99 ఎంత? 699. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు తీసుకో. హనీషా 3. సంజన 3. జవహర్ లాల్ నెహ్రూకి ఎంతమంది కుమార్తెలు కూతుర్లు? 1. ఎవరు? ఇందిరా గాంధీ. కరెక్ట్ ఆన్సర్, తీసుకో 6. శ్రీజ 2. మధుమిత 2. కుందన కుందన 2.
అందరికి ఫోన్లు ఉన్నాయా? నిజంగా నిజంగా మీరు కొనిస్తే పెట్టుకుంటాం. అసలు ఈ మధ్యకాలంలో ఫేస్బుక్ లో వాటిల్లో కూడాను పిల్లలు వాళ్ళ ఏజ్లు తప్పుగా పెట్టేసుకుంటున్నారు కదా. ల్యాప్టాప్ కొని పెడతావని మేము ఆపేసుకున్నాం. అంటే ఉన్నట్టుంది అమ్మాయికి. సుమా నువ్వు ల్యాప్టాప్ కొనిస్తావని ఆగిపోయాం. చిల్డ్రన్స్ డే గిఫ్ట్ మా 6 numbers కి. అదే నేను చెప్పాలనుకున్నాను మీకు. మీరు ఈ ల్యాప్టాప్లు ఫోన్ల మీద ఇన్వెస్ట్ చేయడం కన్నా పుస్తకాలు తీసుకొని చదువుకుంటే చాలా మంచిది. సో నేను మీకు బుక్స్ గిఫ్ట్ చేస్తాను, ఓకేనా? బుక్స్ గిఫ్ట్ చేస్తా. వద్దా? ఆల్రెడీ స్కూల్లో చాలా ఇచ్చారా? స్టోరీ బుక్స్ కావాలి. Story book. చాలు. నాకు కూడా స్టోరీ బుక్స్. అలాగే A = 4, B = 6, C = 12. 4, 6, 12. 4, 6, 12. సో A + B + C = ఎంత? A = 4, B = 6, C = 12. A + B + C = how much? A + B + C 22. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. హనీషా 3, ప్రతీషా 3. జవహర్ లాల్ నెహ్రూ గారికి ఏ పువ్వు అంటే బాగా ఇష్టం? రోజ్. ఆ? రోజ్. తెలుగులో ఏమంటారు? గులాబ్ పువ్వు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. శ్రీజ 2, కుందన 2, సంజన 2. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. వెరీ గుడ్, చక్కగా చేసావు నాన్న, చాలా బాగుంది. మనం తినే బియ్యం ఏ గింజ నుంచి వస్తాయి? ఆప్షన్స్: ఏ యాపిల్ గింజ, బి వడ్ల గింజ. వడ్ల గింజ. బాగా ఆలోచించు, యాపిల్ గింజలు ఏమో అవి. వడ్ల గింజ. కరెక్ట్ ఆన్సర్. వరి గింజ అని కూడా అనొచ్చు. తీసుకో. హనీషా 3. ఓకే, జవహర్ లాల్ నెహ్రూ మన దేశంలో చేపట్టిన అతిపెద్ద పదవి ఏది? ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రి. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. 6. ప్రతీక్ష 3, మధుమిత 3. ఐదు సంవత్సరాల వయసు నిండిన బాబో బేబీయో ఎన్నో బర్త్డే జరుపుకుంటారు? అయితోది. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. కుందన 2, మధుమిత 1, ప్రతీక్ష 2, శ్రీజ 1. 7 కొండల మీద ప్రధానంగా ఏ దేవుని గుడి ఉంది? వెంకటేశ్వర స్వామి. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. 6. మధుమిత 2, ప్రతీక్ష 1, హనీషా 2, శ్రీజ 1. ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒకవైపే చూస్తున్నామా, అన్నీ ఒకలాగే చేస్తున్నామా? ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒక మాటే దాస్తున్నామా, గాల్లో ఒక మాటే రాస్తున్నామా? తెలుగు రాష్ట్రాలలో ఒక రాష్ట్రం పేరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 కరెక్ట్ ఆన్సర్. తీసుకో. ప్రతీష 2, సంజన 2, మధుమిత 2.
5 రూపాయలు పెట్టి 5 బనానాలు కొని 15 రూపాయలు పెట్టి ఒక యాపిల్ కొని 10 రూపాయలకి దానిమ్మకాయ కొంటే మొత్తం పండ్లకి ఎంతైనట్టు? క్వశ్చన్ 5 రూపాయలు పెట్టి 5 బనానాలు, సారీ 15 రూపాయలు పెట్టి ఒక యాపిల్, 10 రూపాయలకి ఒక దానిమ్మ, మొత్తం ఫ్రూట్స్ కి ఎంత అయింది? దానిమ్మకాయ ఎంత? 10. 25. ఆప్షన్స్ వద్దా? వద్దు. రాంగ్ ఆన్సర్ 30. ఎలాగా అంటే 5 రూపాయలు పెట్టి 5 బనానాలు కదా, 5 కొన్నావా? 5. 15 + 5 ఎంత? 20. 20. 20 + 10 దానిమ్మకాయ 30. అయిపోయిందా మ్యాటర్? దా. కలలకే కనులొచ్చిన క్షణమిది ఎదురయే తొలి ప్రేమకు అడుగిది స్టీరింగ్లు కాకుండా 5 కార్లకి ఎన్ని చక్రాలు తిరుగుతూ ఉంటాయి? 5. 20. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్స్. మధుమిత 2. సంజన 2. ప్రతీక్ష 2. చాలా తక్కువ ఛార్జ్ లో వెళ్ళాలి అంటే ఏ బస్ ఎక్కాలి? ఆర్డినరీ బస్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఆర్డినరీ బస్ లో ఛార్జ్ తక్కువ, ఎక్స్ప్రెస్ లో కొంచెం ఎక్కువ, డీలక్స్ లో మరింత ఎక్కువ, వోల్వో బస్సులో ఛార్జ్ చాలా ఎక్కువ. కుందన 3. శ్రీజ 3. సుమా నువ్వు నాకు 12 పాయింట్స్ ఇచ్చారు. నేను ఒక క్వశ్చన్ అడగనా? అడుగు. ఎవరైనా ఫోన్ చేస్తే నువ్వేమంటావు? ఏదో ఎవరైనా ఫోన్ చేస్తే నువ్వేమంటావు? ఎవరైనా ఫోన్ చేస్తే నేనేం అంటాను? హలో అంటాను. ఎందుకని అంటాము? వాళ్ళకి వినిపిస్తుందా లేదా అని కదా. బోలో అనొచ్చు కదా. టెలిఫోన్ ఎవరు కనిపెట్టారు? మొబైల్ ఫోన్. గ్రహం బెల్. ఎందుకో తెలుసా? గ్రహం బెల్ వాళ్ళ వైఫ్ పేరు హలో, అందుకని అది గుర్తుగా. అయితే ఓ విషయం ఏంటో తెలుసా? గ్రహం బెల్ వాళ్ళ ఆవిడికి చెవులు వినిపించవంట, వాళ్ళ మదర్ కి కూడా ఇద్దరికి వినిపించేది కాదంట పాప. ఓకే వెళ్ళు. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఇవాళ చిల్డ్రన్స్ డే కదా, ఎవరు వస్తున్నారు స్పెషల్ గా చూద్దామా? పండిత నెహ్రూ పుట్టిన రోజు, పాపలందరికి పుట్టిన రోజు, మమత సమత పుట్టిన రోజు, మంచికి కోవెల కట్టిన రోజు. పండిత నెహ్రూ పుట్టిన రోజు, పాపలందరికి పుట్టిన రోజు, మమతా సమతా పుట్టిన రోజు, మంచికి కోవెల కట్టిన రోజు. పండిత నెహ్రూ పుట్టిన రోజు, పాపలందరికి పుట్టిన రోజు. ముత్యంలాంటి మోతీలాలకు రత్నంలా జన్మించాడు, జాతి రత్నమై వెలిగి ఇంకొక జాతి రత్నమును కన్నాడు. అతడే జవహర్లాలు, అతనికి మన చేసేలు. నెహ్రూ గారు చాలా సంతోషం, ఈ రోజు మీరు మా స్టార్ మహిళ కార్యక్రమానికి ఇలా ఈ గెటప్ లో వచ్చారు. చాలా బాగుంది. మీ పేరేంటండి? నా పేరు సేతు. మీరు నెహ్రూ అనుకున్నాను నేను. ఓకే, మీరు ఏ క్లాస్ లో చదువుకుంటున్నారు? 3వ తరగతి చదువుతున్నాను. ఇది ఎందుకు పెట్టుకున్నారు? పువ్వు. నెహ్రూకి పువ్వులు అంటే ఇష్టం. మరి ఇవన్నీ ఇచ్చినాయి. ఓకే, చాలా సంతోషం. సరే, ఇంకేమైనా పాట ఏమైనా పాడతారా మీరు? పాడు పాడు. ఈ జతగానే ఉండాలి నీ కదగానే రాలి నీ కదగా నేనే మారాలి, నా సంతోషం నా నీకు అందించిన అర్థం వచ్చి నేనంటే పెంచావే. అక్కడ ఏంటి నెహ్రూ, మీ గెటప్ ఏమిటి? మీరు పాడుతున్న పాట ఏమిటి? అయినా ఏంటంటే నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం, పిల్లలు సంతోషంగా ఉండడం ఇష్టం. సో పిల్లలకి ఏది ఇష్టమో అది చేసుకుంటే నెహ్రూ గారికి కూడా ఇష్టం. పిల్లలకి సినిమా పాటలు ఇష్టం కాబట్టి సినిమా పాడుకున్నారు, బాగుంది. నెహ్రూ గారు సంతోషిస్తారు. ఓకే, ఏంటిది?
థ్యాంక్ యూ. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. త్వరలో సూపర్ స్టార్ మహిళ వస్తుందన్నారు, మాకు ఛాన్స్ ఉంటుందా? సూపర్ స్టార్ మహిళ అంటే ఏంటి, అసలు సూపర్ స్టార్ మహిళలో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే స్టార్ మహిళ చూస్తూ ఉండండి. మధ్యాహ్నం 1 గంటకి ప్రారంభమై చరిత్ర సృష్టించింది స్టార్ మహిళ. ఇప్పుడు మరో ముందడుగేసి సూపర్ స్టార్ మహిళ పోటీతో సూపర్ స్టార్ మహిళ అవార్డుతో సూపర్ స్టార్ మహిళ. సర్ప్రైజ్. మొదటి చిత్రం రామ్ చరణ్. కరెక్ట్ ఆన్సర్, రామ్ చరణ్. రామ్ చరణ్ ఇప్పుడు ఇలా ఉన్నాడు కదా, చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూద్దామా. చెర్రీ క్యూట్ కదా. నెక్స్ట్ చిత్రం సమంత. 6 పాయింట్లు. సమంత ఇప్పుడే పిల్లలా ఉంది, పిల్లలో ఉన్నప్పుడు ఎలా ఉందో చూద్దాం. సేమ్ అలానే క్యూట్ గా ఉండిద్ది. బాగుంది కదా, అదే. నెక్స్ట్ చిత్రం సౌందర్య. సౌందర్య. నువ్వు చెప్పమ్మా. దిశ. దిశ. శాన్వి. నువ్వు చెప్పు. ఎవరు? నాకు తెలియదు. నువ్వు చెప్పు. నువ్వే. ఐ థింక్ సుమా. చూద్దాం. అంత బాగా కంపేర్ చేసిన అక్క, అంత బాగా కంపేర్ చేసిన. ఈ అచ్చన్ సుమలాగా ఉందా ఫోటో? అదే నేను, దట్ ఈస్ మీ. ఓకే, బాగున్నాను. అప్పటికి మారిపోయానా? చాలా పోలికలేవు. అసలు నువ్వేనా సుమా అది? వేరే వాళ్ళ ఫోటో పెట్టారు. నేనే. గిఫ్ట్ గా అందరికి 1 పాయింట్ ఇచ్చేసే. ఎవరది? -6. సౌందర్య కాదు, కానీ పోల్చినందుకు సంతోషం. నెక్స్ట్ చిత్రం బంపర్ ఆఫర్ లో సాయి. హనీషా -6. అల్లు అర్జున్. నువ్వు చెప్పిన ఆన్సర్ కి అతని జుట్టు లేచి నిలబడింది తెలుసా. అల్లు అర్జున్ చిన్నప్పటి ఫోటో చూద్దాం. నెక్స్ట్ చిత్రం తాప్సీ. కరెక్ట్ ఆన్సర్, తాప్సీ. 6 పాయింట్లు. తాప్సీ చిన్నప్పుడు ఫోటో చూద్దాం. క్యూట్. తాప్సీ. నెక్స్ట్ చిత్రం త్రిష. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. చూద్దాం త్రిష ఎలా ఉందో చిన్నప్పుడు. అది అమ్మాయినా అబ్బాయినా? అమ్మాయే. బాగుంది కదా, క్యూట్ గా. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇవాళ ఇది లేదు, ఎందుకంటే మీరందరూ చిన్నపిల్లలు కాబట్టి మేము ఇంత కష్టమైన ఆట ఆడించదలుచుకోలేదు. ఇది క్యాన్సిల్. ఇప్పుడు ఈ బంతిని తీసుకొని మీరు దీన్ని ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలి. పాస్పోర్ట్ వీసా దీనికి రెడీ చేసేసాము. ఆ రెడ్ మార్క్ యువతల నుంచే పెట్టుకొని
అలా పంపించేసి ఆ బుట్టలో పడితే 6 పాయింట్లు. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7. సో ఈ 7టికి 42 పాయింట్లు. డిన్నర్ సెట్. 1 2 3 గో. పాయింట్లు. శాండ్విచ్ టోస్టర్. 1 2 3 గో. పాయింట్లు. నీకు కూల్ బాక్స్ వచ్చింది. 1 2 3 గో. ఇంకొకటి ఇందాకొకటి తీసేసావు నువ్వు, ఇప్పుడు ఇంకోటి తీసేసాను. పక్క నుంచి పడింది.
పక్క నుంచి పడింది ఇందాక కూడా 2, 4, 6, 8, 9 54 పాయింట్లు నీకు కూడా. అండ్ హండీ సెట్ 1, 2, 3 గో. ట్రావెలింగ్ సెట్. సో మధుమిత లీడ్ లో ఉంది. నీ టార్గెట్ 69. ఆల్ ది బెస్ట్. 1, 2, 3 గో. కంగ్రాట్స్, గెలిచేసావు అనిషా. అండ్ రైస్ కుక్కర్. ఓకే, సో ఇవాళ మన చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలు స్టార్ బాలిక హనీషా. చేతాడే